హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ టు మమ్మీ ఛానల్. వెళ్ళినప్పుడు అయితే మమ్మీ బొబ్బర్ పప్పుతో అయితే గారెలు చేసింది అన్నమాట. సో చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, మంచిగా కట్టెల పొయ్యితో రోట్లో నూరిన పప్పుతో మమ్మీ గారెలు చేసింది. మస్తు టేస్టీగా ఉండే. ఇక్కడ రోట్లో పప్పు నూరుతుంది చూసిండ్రా, ఇదైతే అమ్మమ్మ అన్నమాట. మేమైతే అవ్వ అని పిలుస్తాము. ఇక అవ్వ అయితే ఫస్ట్ పప్పు నానబెట్టి ఎండబెట్టి అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పప్పునైతే నూరిచ్చేసింది అన్నమాట. తర్వాత నేను వచ్చేసరికి మా మమ్మీ సగం కలిపి పడేసింది. సరే, ఇప్పుడు ఇందులో ఏమేమి కలిపిందో చూద్దాం. ఫస్ట్ అయితే నూరిన పప్పును అందులో వేసుకుందనమాట. పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం వెల్లిపాయ కూడా దంచేసుకుందన్నమాట. తర్వాత పెరట్లో ఉన్న ఫ్రెష్ కళ్యామాకు చెట్టు నుండి అయితే తెంపుకొచ్చిన కళ్యామాకు కూడా యాడ్ చేసింది. తర్వాత మా చెల్లె చూడండి, ఇక్కడ నువ్వులు అయితే యాడ్ చేస్తుంది. నువ్వులు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది దేంట్లోకైనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మా సిస్టర్ అన్నమాట, నాకు సెకండ్ మదర్. అందరూ అక్కనే సెకండ్ మదర్ అంటారు, కానీ నేను మా చెల్లెని సెకండ్ మదర్ అంట. ఎందుకంటే మా మమ్మీ ఎట్లా చూసుకుంటుందో, మా మమ్మీ కన్నా ఇంకెక్కువ చూసుకుంటుంది నన్ను. అక్కడికి వెళ్తే అన్ని కట్టెల పొయ్యి అయితే అంటబెట్టింది అత్తమ్మ. ఆ కడాయి చూసిండ్రా, తరతరాల నుంచి వస్తుంది కావచ్చు, అంత మాడిపోయింది. కాకపోతే మస్తు స్ట్రాంగ్ ఉంటుంది, అడుగు గట్టిగా ఉంటుంది కాబట్టి ఏదంత తొందరగా మాడిపోదు. ఇట్లాంటి గారెలు చేయడానికి ఈ కంచుని మా మమ్మీ యూజ్ చేస్తుంది అన్నమాట. అదేందో కట్టెల పొయ్యి మీద ఎంత ఫాస్ట్గా కాలుతాయో అంత టేస్టీగా కూడా ఉంటాయి. మస్తు రోజులైతుంది కట్టెల పొయ్యి మీద చేసిన ఫుడ్ తినక. ఇక్కడైతే మంచిగా అందరం కూర్చొని చెయ్యొచ్చు అని అయితే అవ్వ వాళ్ళ ఇంటికి అయితే రేకుల షెడ్ ఉంటుంది. సో ఆ రేకుల షెడ్లో అయితే కూర్చొని అయితే చేస్తున్నాం అనమాట. ఇవే కాదు, పకోడీలు, బజ్జీలు, పూరీలు అన్నీ చేసినాం. ఇవన్నీ చేసే వరకు నేను వండుకొని ఉండే. లాస్ట్కి నాకు ఇది ఒక వీడియో అందిందన్నమాట. ఇక వెంటనే వదిలిపెట్టడం ఎందుకనైతే వీడియో షూట్ చేసిన. అరే, వీడియో షూట్ చేసేటప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ గారెలు అయిపోయినాయి కాబట్టి. చూడండి, అలా కళ్యామాకు ఎట్లా కనబడుతుందో మస్తు అనిపిస్తుంది. ఇటు చేస్తూ ఉంటే అటు తింటా ఉన్నాం అన్నమాట. అంత టేస్టీగా ఉండే, మస్తు ఉండే అన్నమాట. వీటితో పాటు అద్దాల గారెలు కూడా చేసింది. అవేనండి చెక్కలు, బిల్లలు అంటారు కదా, సో అదన్నమాట. ఇక్కడైతే అత్తమ్మ పిండి కలుపుతుంది పూరీల కోసం. ఫైనల్గా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. గార్నిష్ కోసం కొత్తిమీర అన్న కరివేపాకన్న తీసుకురావే అంటే ఎడ్లకు పెట్టే గడ్డిని తీసుకొచ్చాను లేసింది. ఇట్లుంటుంది మరి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.